am Rashmi Thakur from the beautiful city of Hyderabad. Rashmi Thakur అనగానే మిస్ క్వీన్ కావచ్చు, మిస్ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఒక తెలుగు బిడ్డ, ముఖ్యంగా కరీంనగర్ బిడ్డ. A girl coming from a town having big dreams. Miss Queen Andhra is none other than contestant number 13, Rashmi. పాపా నేను గెలిచాను, క్రౌన్ వచ్చింది నీకా అన్నాడు ఫస్ట్. బై ద టైమ్ ఐ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్ దేర్ వేర్ ఆల్మోస్ట్ లైక్ 20-25 మీడియా పీపుల్ ఇన్ ఎయిర్పోర్ట్. హౌ ఆర్ యూ ఫీలింగ్ అని అడిగారు. నేను నిద్రపోలేదు, నా డ్రెస్ బాగాలేదు. ఇట్ వెంట్ అప్ టు 1 month. నేను తెలుగు, హిందీ, ఇంగ్లీష్ నేను ఇంటర్వ్యూ ఇవ్వడానికి 1 month పట్టింది నాకు. ఐ బికేమ్ ఓవర్ నైట్ సెలబ్రిటీ. జనరల్గా చూసినప్పుడు అనిపిస్తుంది అంత కష్టపడి నడవడం ఎందుకు, మామూలుగా నడవచ్చు కదా. అండ్ మీకు ఎదురైన ఛాలెంజెస్? ఈ అమ్మాయికి లక్లో వచ్చింది, చూడటానికి బాగుంటది కదా, ఇచ్చేసారు. నేను 10 days ఆఫ్ ట్రైనింగ్ అయిపోయి విన్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత నా కాలు మొత్తం బ్రూజ్ అయిపోయి బ్లీడ్ అవుతా ఉంటాయి. 6 inches ఆఫ్ హీల్స్ పైన మీరు ఎవ్రీడే ఒక 50-60 times వాకింగ్ ప్రాక్టీస్ చేస్తే బై ద ఎండ్ ఆఫ్ డే మిమ్మల్ని చూస్తే ఆ డైట్కే దేవతలాగా కనబడతారేమో. I crave for desserts, sugar, everything. Every 2 hours తింటాను నేను. స్కిన్ రిలేటెడ్ గా అన్ని పూసుకుంటారు కదా ఇప్పుడు? పూసుకుంటారు, ఏది అందులో సూట్ అయ్యేది అవ్వంది కూడా ఉంటుంది కదా. ద న్యూ రీసెర్చ్ సేస్ దాట్ అప్లయింగ్ కంటిన్యూస్ సన్ స్క్రీన్ విల్ లీడ్ టు స్కిన్ క్యాన్సర్ అని చెప్తున్నారు. అంటే అమ్మాయి అంత పొట్టి బట్టలు వేసుకొని అంత ట్రాన్స్పరెంట్ వేసి, ఇప్పుడు మీరు అన్నట్టు రివీలింగ్ డ్రెస్లు వేసి, వీడు మైండ్ సెట్ ఏం పెట్టుకోవాలి? నేను ఒక సాధు జంతువు అని పెట్టుకోవాలా, సన్యాసి అని పెట్టుకోవాలి? నియరెస్ట్ చూసుకున్న థాయిలాండ్ లో కూడా చాలా పొట్టి బట్టలు వేసుకుంటారు. ఓన్లీ టైట్ క్లోత్స్ విల్ మేక్ యూ లుక్ సెక్సీ. ఐ డోంట్ బిలీవ్. సో కాస్టింగ్ కౌచ్ అని సినిమా ఫీల్డ్ లో మాట్లాడతారు కదా. సో ఇప్పుడు బ్యూటీ పేజెంట్ అనేసరికి కూడా 100%. సో కాస్టింగ్ కౌచ్ ఓన్లీ బ్యూటీ పేజెంటా, ఓన్లీ మూవీ ఇండస్ట్రీ అంటే ఐ డోంట్ బిలీవ్. అఫ్ కోర్స్ గ్లామర్ ఇండస్ట్రీలో అమ్మాయి, నేనేమంటానంటే ఎనీ డెస్పరేట్ గర్ల్, ఎనీ డెస్పరేట్ ఉమెన్ విల్ బీ అ ప్రే ఫర్ కాస్టింగ్ కౌచ్. సో ఇప్పుడు మీరు ఒక రిప్రజెంటేటివ్ గా గవర్నమెంట్ తరఫు నుంచి కానీ ప్రైవేట్ గా కానీ ట్రైన్ చేయొచ్చు కదా, ఎంత అవేర్నెస్ క్రియేట్ చేయొచ్చు కదా. సో అది స్టార్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ గవర్నమెంట్. మీ ఇంటర్వ్యూ చూసి ఎవరైనా ముందుకొచ్చి స్టార్ట్ చేద్దామంటే ఐఎమ్ అబ్సల్యూట్లీ రెడీ. మై మదర్ వాజ్ నాట్ అట్ ఆల్ okay with my selection in Miss South India as a finalist, saying that మనకెందుకు. సో ఇట్ వాజ్ ఆల్వేస్ లైక్ దట్, మన ఎవరు లేరు, మనకెందుకు, ఇది అవసరమా? ట్రెడిషనల్ తెలుగు ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు ఇట్లాంటి డ్రీమ్స్ ఉండటమే పెద్ద తప్పు.